స్వప్న గారు మాట్లాడండి. మీకు ఇప్పుడు యు ఆర్ ఇన్ టు ప్రెగ్నెన్సీ కదా, థర్డ్ మంత్ ఐ థింక్. ఎస్ సార్. చెప్పండి స్వప్న. ఎలా ఉన్నింది మీకు డైట్? మీరు అంతకుముందు ఎలా ట్రై చేశారు అండ్ మన డైట్లోకి వచ్చాక ఏమేమి బెటర్మెంట్స్ జరిగాయి చెప్పండి. మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా సఫర్ అయ్యాం సార్. చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మెడిసిన్ వాడినా కూడా అసలు ఏం బెటర్ లేదు సార్. అసలు ప్రాబ్లం ఏంది అనేది కూడా ఎవరు రెక్టిఫై చేయలేకపోయినారు సార్. పీసీఓడి జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు కానీ ప్రెగ్నెన్సీ రావడానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏమనేది కూడా అసలు ఎవరు ఏమి ఇవ్వలేకపోయారు సార్. తిరిగి తిరిగి ఇంకా హాస్పిటల్స్ ఇంకా వదిలేసాం సార్ హోప్స్ అన్ని. అసలు 1 కేజీ కూడా వెయిట్ లాస్ అయితే లేదు సార్. నాకు 1 ఇయర్ ట్రై చేసినా కూడా 1 కేజీ కూడా వెయిట్ లాస్ కాలేకపోయినాను సార్. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కి వాళ్ళు చెప్పే విధానానికి కూడా ఇంకా వెయిట్ గెయిన్ అవుతున్నాను కానీ వెయిట్ లాస్ కాలేకపోయినాను సార్. అప్పుడు ఇంకా ఇన్స్టాలో మిమ్మల్ని చూసి మీ సెషన్ అటెండ్ అయిన తర్వాత ఇంకా నేను జాయిన్ అయ్యాను సార్ మీతో కాల్ మాట్లాడిన తర్వాత. అప్పటి నుంచి డైట్ చేసిన తర్వాత నాకైతే బెటర్ గానే ఉండింది సార్. మళ్ళీ ఒక 1 మంత్ డైట్ చేసిన తర్వాత నాకు ప్రీ డయాబెటిక్ అని కూడా మళ్ళీ రిపోర్ట్స్ లో తెలిసింది సార్. అప్పుడు కూడా చాలా బాధపడ్డాను సార్ నేను. మళ్ళీ ప్రీ ఓకే. డయాబెటిక్ ఉన్నప్పటికీ మళ్ళీ డయాబెటిక్ రివర్సల్ అయింది సార్ 1 మంత్ కే నాకు. ఓకే. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంకా మీ డైట్ వల్లనే కేవలము ఫాలో అయ్యి దాని వల్లనే ఇన్స్ట్రక్షన్స్ తో ఇంకా ఎక్కువ మేము ఎక్సర్సైజ్ కానీ అవన్నీ చేయడం వల్ల నా హస్బెండ్ కి నాకు ఇద్దరికి వెయిట్ లాస్ అయితే బాగా జరిగింది సార్. మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఓకే. ఇయర్ నుంచి ఇప్పటి వరకు మేము ఫీజు పే చేసింది ఓన్లీ 1 టైమే సార్. కానీ మీరు ఒక మా ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేయడము, మెసేజ్ చేసినా, ఏం క్వశ్చన్స్ అడిగినా కూడా మాకు ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేసినారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ మీ యూ. మేలు అస్సలు మర్చిపోలేం సార్. ఇప్పుడు మీకు థర్డ్ కేవలం మంత్ ప్రెగ్నెన్సీ కదా, ఎలా ఉంది? హెల్త్ అంతా బాగుంది కదా? అంతా బాగుంది సార్. కాకపోతే ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఇంకా మార్నింగ్ ఉంటుంది, అవి సిక్నెస్ న్యాచురల్ సిమ్టమ్స్ అవన్నీ. అండ్ సార్. ఇప్పుడు మీరు మామూలుగా ఇట్లా పీసీఓఎస్ తో అంతకుముందు మెడికేషన్స్, ట్రీట్మెంట్స్ అన్ని తీసుకున్నారు. ఎన్ని అంటే ఇప్పుడు మెడిసిన్ అట్లా. వాడినా ట్రీట్మెంట్ తీసుకున్నా నాకైతే పీరియడ్స్ ఒక్క 1 మంత్ 1 or 2 మంత్స్ కూడా నాకు రెగ్యులర్ కాలేదు సార్. ఓకే. నాకు ఇంకా లాస్ట్ మార్చ్ ఏప్రిల్ మే 3 మంత్స్ 4 మంత్స్ డైట్ చేశాను సార్. 6 మంత్స్ 7 మంత్స్ కరెక్ట్ గా వచ్చింది సార్ పీరియడ్. జనవరిలో మిస్ అయింది, ఇంకా ఫిబ్రవరిలోనే నాకు పాజిటివ్ వచ్చింది సార్. గుడ్ అండి. సో మొత్తానికి అంటే మీరు మీరు డైట్ లోకి వచ్చారు అండ్ మీరు ఆ, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. ఆ మధ్యలో మీరు నా మీ ఫ్రెండ్ ఫ్రెండ్ ని ని కూడా రికమెండ్. జాయిన్ చేసిన ఆ అమ్మాయికి కూడా పాజిటివ్ వచ్చింది సార్. అది కూడా హ్యాపీ సార్. అదే మీకంటే ముందే ఆమెకు ఇప్పుడు ఆ సీజన్ సెవెంత్ అమ్మాయికి మంత్ నిన్ననే పాజిటివ్ వచ్చింది. మాట్లాడారు నాతో. నిన్నతో అవును సార్. నేను ప్రెగ్నెన్సీ డైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే మాట్లాడారు, సీజన్ సెవెంత్ మంత్. సో ఎస్ సార్. యా, అంటే నేను అదే చాలా మందికి ఏంటంటే మనకు బెటర్ అవుతుంది ఇంకో 10 మందికి చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇంత సింపుల్ గా డైట్ తో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో ఆ, అవుతుంది అని తెలియక చాలా రకాల ఆ, అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవును సార్, ఆమ్, చాలా మంది సఫర్ అవుతా ఉంటారు సార్. ఆ, సో మనం చెప్పడం ద్వారా ఎవరికొకరికి మేలు అవుతుంది. ఆమ్, కాబట్టి వీలైతే అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ కెన్ టెల్ పీపుల్ టు లైక్ దిస్ ఇస్ ద లైక్ బెస్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ యువర్ పీసీఓఎస్ అనేది వెరీ మచ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ అండి స్వప్న గారు. థ్యాంక్ కంగ్రాచులేషన్స్. యూ సార్. అండ్ మంచి మీకు హెల్దీ ఈ ప్రెగ్నెన్సీలో కూడా మంచి డైట్ చేయండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవర్చుకుంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా చాలా హెల్దీగా జరుగుతుంది. పిల్లలు కూడా, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రాపర్గా హెల్దీగా తింటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. ప్లస్ ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు చాలా మందికి బేసికల్గా ఏమొస్తాయంటే ఇమ్యూనిటీ డిజార్డర్స్, గ్రోత్ స్లో అయిపోవడము, వాళ్ళకు ఐక్యూ డెవలప్ కాకపోవడం, అంటే మెదడు సరిగా డెవలప్ కాకపోవడము, ఇట్లాంటి కండిషన్ చాలా మందికి చూస్తాం మనం. బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఎవరైతే హెల్తీగా తింటారో, ఈవెన్ పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు 4 నెలలు డైట్ చేస్తే మీరు ప్రెగ్నెన్సీ ప్రిపరేషన్ అవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ముందు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే మంచి ఫుడ్ తినడము, ఫ్రూట్స్ తినడము, రెస్ట్ తీసుకోవడము, స్ట్రెస్ తీసుకోకపోవడము, ఇవి చేస్తారు. కానీ యాక్చువల్గా 3 మంత్స్ ముందు వాళ్ళు
హెల్తీగా ఎంత హెల్తీగా ఉన్నారో, ఎందుకంటే ఒక మేల్ స్పెర్మ్ హెల్తీగా అవ్వాలంటే 60 రోజులు పడుతుంది. ఒక ఉమెన్ ఎగ్ ప్రాపర్గా ఫామ్ అయ్యి అది హెల్తీగా తయారవ్వాలంటే ఒక 90 డేస్ పడుతుంది. అందుకని మేము ఏం చెప్తామంటే ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చెప్తే పిల్లల ప్లానింగ్లో ఉండే వాళ్ళకు అట్లీస్ట్ ఒక 90 డేస్ టు 120 డేస్ ముందు ప్రాపర్గా అన్ని చెకప్స్ తీసుకొని బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాని మీద ఫోకస్ చేస్తూ వెయిట్ లాస్ ఉంటే వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ తీసుకున్నారంటే చెప్పాను కదా, 90% న్యాచురల్గానే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొంచెం టైం పట్టినా కానీ ఇట్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. బట్ ఇక్కడ కన్సిస్టెన్సీ ప్లస్ లైక్ హోప్, అంటే న్యాచురల్గా అవుతుంది అనే హోప్తో మొదలు పెడితే మిగతాదంతా విల్ గైడ్ ఎవ్రీథింగ్. మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి, స్లీప్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ గైడ్ ఇన్ ది 3 to 4 months ఆఫ్ పీరియడ్. ఓకే. థ్యాంక్ యూ అండి స్వప్న గారు. ఒక మాట సార్, చెప్పండి. నేను ఒక బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఈ పీసీఓడి పీసీఓఎస్ ని నేను రివర్సల్ చేసుకోలేకపోయినాను సార్. అసలు దీని సిమ్టమ్స్ ఏంటి, ఇది ఎట్లా తీసేసుకోవాలి అనేది కూడా నాకు తెలియకుండా ఉంది సార్. అలాంటిది ఒక నార్మల్ పీపుల్ కి తెలియాలంటే చాలా కష్టం సార్. ఫస్ట్ మీ వెబినార్ అటెండ్ అయినప్పుడు మీరు క్లారిటీగా చెప్పినారు సార్, ఏది ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటది అని అంతా నార్మల్ గా ఒక నార్మల్ పీపుల్ కి అర్థమయ్యే విధంగా మీరు వెబినార్ అయితే చెప్పినారు సార్. నా తరపు నుంచి నేను ఒకటి సార్, ఈ వెబినార్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తానని సార్. సార్ను నమ్మి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సార్కి చెప్తే మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు మాలాగనే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్ సార్. థ్యాంక్ యూ. మా హస్బెండ్ థ్యాంక్ నేను యూ. మీకు ఎప్పటికీ కృతజ్ఞులమే సార్, మర్చిపోలేము. మీ అస్సలు సార్ మాకు కూడా ఫోన్ పిల్లలు చేశారు పుడతారా మేడం. లేదు అనుకున్నాం సార్, అసలు హోప్ అయితే వదిలేసినాం సార్. ఎన్ని వేలు వేలు ఖర్చు పెట్టి చూపించుకున్నా కూడా కాలేదు సార్, కేవలం మీ డైట్ వల్లనే సార్. అసలు ఆ డైట్ థ్యాంక్ యూ. చేసేటప్పుడు కూడా నేను ఎంత యాక్టివ్ గా చాలా బాగున్నాను సార్. మళ్ళీ ఆ గుడ్ డైట్ గుడ్. అవును. చేయాలి, అట్లా ఉండాలి అనిపించేలాగా ఉంది సార్ డైట్ కూడా. కన్సిస్టెంట్ గా చేశారు. మీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే 5 months ఏమంటే చేసినాను సార్ కన్సిస్టెంట్. మళ్ళీ. అదే. గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ డెఫినెట్లీ సార్. చాలా మందికి ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మేము చెప్పే డైట్ ఫాలో అవ్వండి, డెఫినెట్లీ అవుతుంది. ఓకేనా? మేము థ్యాంక్ హోప్ యూ అండి. లేదన్నా కూడా మీరు ఒకటే చెప్పినారు సార్, పాజిటివ్ వేలో హోప్స్ పెట్టుకోండి, అదే మీకు ఖచ్చితంగా ఇస్తుంది, ఏం మీరు నిరాశపడద్దు అనేసి మీరు చాలా సపోర్ట్ ఇచ్చినారు సార్ మాకు, అది కూడా నేను మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రాంలో అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.